అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సామెతలు 4వ అధ్యాయము 23వ వచనము. శరీరము కన్నా హృదయము మిన్న. ఈ శరీరము ద్వారా మానవునికి పతనము వచ్చును. శరీరము మట్టికి మన్నైపోవును గాని హృదయములో నివసించే ఆత్మ దేవుడు పెట్టిన దీపము. ఆత్మను ఆర్పకుడి. ఆత్మ లేనివాడు దేవుని సంబంధి కాడు. ఆత్మ ఆరిపోవాలన్నా, అది వెలుగుతూ ఉండాలన్నా నీ హృదయ వాంఛ ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. దురాశ, స్వార్థము, స్వలాభము, కామము, అహము ఇవన్నీ హృదయంలోంచే పుడతాయి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ప్రార్థన చేయాలన్నా, పాపము చేయాలన్నా హృదయపూర్వకముగా చేస్తారు. పాపపు తలంపులను, దురాశను కొట్టివేసుకొని మంచి స్వభావము, మంచి యోచన, మంచి ఆకాంక్ష కలిగి దేవునికి ఇష్టముగా జీవించాలి. ప్రాణాత్మ దేహములను భద్రముగా కాపాడుకోవాలి. పరలోకాన్ని పొందుకోవాలి. నీ ఆత్మ నశించిపోకుండా నీ హృదయాన్ని దేవుడు భద్రపరచునుగాక. ఆమేన్.